ప్రెషర్ 110 నుంచి 120 వరకు ఉంటే అది నార్మల్. అలాగే డయాస్టలీలో ఉండే ప్రెషర్ 70 to 80 ఉంటే అది నార్మల్ మనం చెప్పుకోవడం జరుగుతుంది. కానీ బ్లడ్ ప్రెషర్ గ్రాడ్యువల్గా పెరుగుతున్న సమయంలో ఒక్కోసారి మనం అంటే ఇట్స్ సైలెంట్ డిసీజ్. అది ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బాగానే ఉంటాం, మనం మించిన వాళ్ళు లేరు. నిజం చెప్పాలంటే మనం ఒకవేళ హ్యూమానిటీ యొక్క హ్యూబ్రిస్ లేకపోతే ఈ యొక్క అంటే మన ప్రైడ్ఫుల్నెస్ ఎటువంటిది అంటే మనం ఆరోగ్యంగా ఉన్నంత వరకు మనం మించిన వాడు లేడు, మనకి ఏమీ రాదు. అలాగే సేమ్ థింగ్ సేమ్ ఆ యొక్క ఆ వ్యూ అది పర్పెచువేటెడ్ బై ఆ బ్లడ్ టెస్ట్ ఆల్సో. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ ఉంటే కనుక బ్లడ్ టెస్ట్ చూస్తే కనుక పర్ఫెక్ట్గా ఉందండి, ఏ ప్రాబ్లం లేదు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మోడర్న్ మెడికల్ అప్రోచ్ అన్నీ పర్ఫెక్ట్గానే ఉంటాయి. పర్ఫెక్ట్గా ఉన్నంత వరకు అన్నీ పర్ఫెక్ట్గానే ఉంటాయి. ఆ ట్రాన్సిషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అనేదే ముఖ్యమైన విషయం. సో అన్నీ పర్ఫెక్ట్గానే ఉంటాయి, పర్ఫెక్ట్గా లేనంత వరకు అన్ని పర్ఫెక్ట్గానే ఉంటాయి. పర్ఫెక్ట్గా లేని పొజిషన్ వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్లు ఏం చూపిస్తానంటే ఇట్స్ స్నాప్ షాట్ ఇన్ టైం. సో ఆ టైంలో అప్పుడు ఆ సమయానికి బాగానే ఉన్నాయి, కానీ ఇంకొక తర్వాత నెక్స్ట్ రోజు అది బాగుంటాయనే గ్యారంటీ ఏం లేదు. సో నేను చెప్పే విషయాలు ఏమిటి అంటే ఆ గ్యారంటీ అనేది దేవుడు మీ బాడీ డిజైన్ చేసిన తీరులో ఆ గ్యారంటీ ఉంచారు. సో ఇట్ విల్ బి నార్మల్. కానీ మనందరం ఎంత నార్మల్గా ఉన్నప్పటికీ మనం ఏదో ఒక రోజు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే. సో డెత్ ఈజ్ 100% సర్టెన్. మనలో ప్రతి ఒక్కరూ అందరం చనిపోయి దేవుని సముఖానికి వెళ్ళవలసిన వారం. సో అదొకటి గుర్తుంచుకుందాం మనం. ఇంకోటి ఏంటంటే అందుకని చెప్పే పౌలు గారు అంటారు ఏంటంటే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఆయన ఇంకోటి అంటారు ఏంటంటే మనం ఇక్కడ కళ్ళు చూస్తే మనం దేవుని సముఖంలో కళ్ళు తెరుస్తాం. దట్ ఈస్ ద బ్లెస్డ్ హోప్ దట్ వీ హ్యావ్ యాజ్ బిలీవర్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. సో ప్రతి విషయంలో నేను చెప్పే వీటన్నిటిలోనూ ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా అంటే దేవుని కోసం మనం ఆరోగ్యవంతంగా ఫుల్ స్ట్రెంగ్త్తో ఫుల్ విగర్తో పని చేయాలి. ఎలా పని చేయాలి అనేది మనం సరైన ఆరోగ్యం పొందడం ద్వారా మనం నేర్చుకుందాం. కానీ లెట్స్ నాట్ హార్బర్ ఎనీ మిస్గివింగ్స్ ఆర్ మిస్అండర్స్టాండింగ్ అబౌట్ అవర్ ఎటర్నిటీ. ఈ యొక్క లైఫ్ ఇది టెంపరల్. మన eternity and eternal glory is on the other side of this grave. So with that, let's talk about the blood pressure. So 70 నుంచి 110/70 or 120/80 నార్మల్ అని చెప్పాను. సో నెమ్మదిగా ఒకసారి ఎప్పుడో డాక్టర్ గారి దగ్గరికో డెంటిస్ట్ దగ్గరికో వెళ్ళినప్పుడు ఏదైనా అంటే ప్రొసీజర్ చేయాల్సి వచ్చినప్పుడు రూట్ కెనాలో లేకపోతే చిన్న సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు బ్లడ్ ప్రెషర్ చూస్తే బ్లడ్ ప్రెషర్ పెరిగి 150/100 లేకపోతే 160/100 ఇలా ఉంటే మీకు బ్లడ్ ప్రెషర్ ఉంది. సో దే విల్ సెండ్ యూ టు ఎక్కడికి కార్డియాలజిస్ట్ దగ్గరికి పంపినప్పుడు బ్లడ్ ప్రెషర్ మందులు తీసుకున్నాం. సో 110/70 నుంచి 150/100 దాకా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? సో వై ఈజ్ అంటే నార్మల్గా పంప్ చేసే హార్ట్ మామూలుగా ప్రెషర్ మనం ఎందుకు పెరిగింది అనేది మనం ఆలోచిస్తే కనుక మనం వాస్కులేచర్ని లేకపోతే మన యొక్క రక్తనాళాలని మనం చూడవలసిన అవసరం ఉంది. ఆ రక్తనాళాలు ఎలా ఉంటాయంటే ఈ యొక్క స్మూత్ మసిల్ అంటే రక్తనాళాలు అనేవి ఒక స్మూత్గా ఉండే కండరాలు ఇవి. ఆ కండరాలు ఏంటంటే వాటికి ఎలాస్టిసిటీ సాగే గుణం ఉంటుంది. సో బ్లడ్ ఒక వేవ్ లాగా దాంట్లో నుంచి పెట్టేటప్పుడు యూ కెన్ ఫీల్ ఇట్. అది మనం పల్స్ మనం చూస్తే కనుక మనం స్పష్టంగా మనం దాన్ని చూసుకోవాలి. సో ఏంటంటే దానికి సాగే గుణం ఉండాలి, ఎలాస్టిక్గా ఉండాలి. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ యొక్క క్రానిక్ ఇన్ఫ్లమేషన్ మనం తినే వస్తువుల్లో తినే ఫుడ్లో ఉన్న కెమికల్స్ కానీ వీటి వల్ల లేకపోతే సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కానీ లేకపోతే మనం ఎటువంటి ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్కి మనం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ వచ్చే ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో ఇన్ఫ్లమేషన్ జనరేట్ అవుతూ ఉంటే ఆ ఇన్ఫ్లమేషన్ మీకు ఎండోథీలియల్ లేయర్స్లో రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ ఉంటే కనుక ఆ ఇన్ఫ్లమేషన్ని బాడీ సరి చేసుకునే లేకపోతే హీల్ చేసుకునే క్రమంలో రక్తనాళాల్లో కాల్షియం డిపాజిట్ అవ్వడం జరుగుతుంది.
ఆ కాల్షియం డిపాజిట్స్ ఏం చేస్తాయంటే నెమ్మదిగా సప్పుల్గా లేకపోతే సాఫ్ట్గా ఉండవలసిన ఈ రక్తనాళాలు దే విల్ బికమ్ హార్డర్ అండ్ హార్డర్ నెమ్మదిగా అవి హార్డ్ అయిపోవడం మనం చూస్తాం. సో ఈ హార్డ్ అయిపోయిన క్రమంలో ఏంటంటే మీరు అంటే ఈ ఎలాస్టిక్గా ఇవి సాగకుండా చాలా స్టిఫ్గా ఉండే పరిస్థితి మనలో ఉత్పన్నమైనప్పుడు దట్ ఈస్ వెన్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ డిటెక్టెడ్ ఆర్ డయాగ్నోస్డ్. సో దీనికి సొల్యూషన్ లేదా అనేది మనం ఆలోచిస్తే కనుక డెఫినెట్గా ఏంటంటే అలా క్యాల్సిఫై అయిన ఆర్టరీస్ అది మళ్ళా నార్మల్ స్టేజ్కి రావాలి అంటే కనుక దట్ ఈస్ వాట్ వీ డూ. ఏంటంటే గత 4.5 సంవత్సరాలుగా కోవిడ్ తర్వాత మేము వేరే విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ గమనించింది ఏమిటి అంటే మరి ఆహార అలవాట్లలో మార్పులు చేసుకున్నప్పుడు, జీవన విధానంలో మార్పులు చేసుకున్నప్పుడు, కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు వారి యొక్క క్యాల్సిఫికేషన్ అనేది రివర్స్ అయ్యే అవకాశం ఉంది అనేది మేము స్పష్టంగా గమనించగలిగాం. అందుకని చెప్పే ఇందాక విజయ్ భాస్కర్ గారు మీతో చెప్పినప్పుడు బ్లడ్ ప్రెషర్ నెమ్మదిగా నార్మలైజ్ అవడాన్ని బట్టి వాళ్ళ బ్లడ్ ప్రెషర్ మందులు కూడా డాక్టర్లు తగ్గించడం జరిగింది అనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో దెర్ ఇస్ వే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ మనం అడ్రస్ చేయాలి అంటే కనుక ఆ ఇన్ఫ్లమేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూడాలి. మీరు తినే ఆయిల్స్లో కానీ, మనం తినే ఫుడ్లో కానీ, అలాగే మనం పాటించే జీవన శైలి ఎటువంటిదంటే దాదాపుగా మన డైట్ అంతా కూడా మనం రైస్ లేకపోతే బ్రతకలేని పరిస్థితి మనకి ఉంది. అంటే రైస్లోనే బలం ఉంది అనే ఒక అపోహ మనలో చాలా బలంగా నాటుకుపోయింది. ఈ రైస్ తింటూ ఉన్నప్పుడు బ్లడ్లో షుగర్ పెరుగుతున్నప్పుడు డయాబెటీస్ ఇంకా రాలేదు నేను, కానీ ప్రతి దానికి కారణం అనేది మనం చూసినట్టయితే ఇందాక అందరూ మాట చెప్పేటప్పుడు ఈ టెస్ట్ మనలు చెప్పేటప్పుడు విటమిన్ డి అంటారని చెప్పి అందరూ తెలుగులో ఒక సాగుతుంది, చావుకి పెళ్లికి ఒకే మంత్రం చదువుతారని చెప్పి. సో ప్రతిదానికి విటమిన్ డీనేనా అని చెప్పి అనుకుంటే ప్రాబ్లం ఏంటంటే అన్నిటికీ కారణం, ప్రతిదానికి కారణం క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఓకే, సో ఆ ఇన్ఫ్లమేషన్ అనేది ఎలా వస్తుంది అనేది మనం చూసినట్లయితే బ్లడ్ షుగర్స్ బాగా విపరీతంగా పెరుగుతున్న టైంలో ఇన్సులిన్ అనేది బాగా అంటే ఇన్సులిన్ బ్లడ్ షుగర్ పెరిగేటప్పుడు మీ యొక్క బ్లడ్ షుగర్ని నార్మలైజ్ చేయాలి అంటే మీ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ ఇన్సులిన్ ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువగా ఉంటే కనుక దట్ కెన్ కాజ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఎండోథెలియల్ లేయర్. సో ఎండోథెలియం మీద ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే అవకాశం ఉంది. సో అలాగే మీరు తీసుకునే ఆయిల్స్ లేకపోతే ఈ నూనెల్లో ఇంతకుముందు చాలా అంటే మనం అంటే పాతకాలంలో వాడే నూనెలు చాలా డిఫరెంట్గా ఉండేవి, కానీ మోడర్న్ టైమ్స్లో వాడే నూనెల్లో దాదాపు పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ యొక్క అంటే వాటి మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే వాటిలో చాలా లాంగ్ చైన్ ఫ్యాట్స్ అలాగే అవి అన్యాచురల్గా అంటే ఇంతకుముందు తరాల్లో ఇటువంటి నూనెల్ని అంటే సోయాబీన్ ఆయిల్ కానీ, కార్న్ ఆయిల్ కానీ, కనోలా ఆయిల్ కానీ ఇటువంటి వాటిని ఎప్పుడు అంతకుముందు తరాల్లో మనం వాడలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ ఆయిల్స్ మనకి అవైలబుల్ అవుతూ ఉన్న క్రమంలో ఆయిల్స్ అంటే వాటిని వాడుతున్నప్పుడు దాంట్లో ఈ పాలిఅన్సాచురేటెడ్ ఆయిల్స్ బ్లడ్ వెసల్స్లో తిరుగుతున్నప్పుడు అవి ఆక్సిడైజ్ అయ్యి ఆక్సిడేషన్ వల్ల దానివల్ల వచ్చే పర్యవసానం అంటే నేను కొన్ని విషయాలు అంటే ఇన్ఫ్లమేషన్ ఏది కాజ్ చేస్తుంది అంటే కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. సో ఆ లోపల ఉన్న ఎండోథెలియల్ లేయర్ ఇన్ఫ్లమేషన్ గురైనప్పుడు, గాయానికి గురైనప్పుడు ఆ గాయం హీల్ అయ్యే క్రమంలో క్యాల్సిఫికేషన్ అవుతుంది. సో మనం బ్లడ్ ప్రెషర్ని నిజంగా తగ్గించాలనుకుంటే కనుక మనం చేయవలసింది ఏంటంటే ముందు ఆ ఇన్ఫ్లమేటరీ ఇన్పుట్ని మనం తగ్గించాలి, అంటే మీ డైట్ని మార్చాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు రెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు ఎవరు సరిగ్గా నిద్రపోయే పరిస్థితి మనకు కనిపించట్లేదు. ఈ ఫోన్లు మనం పట్టుకుని ఏదో మెసేజ్ వస్తుందో లేకపోతే ప్రతిసారి ఏదో ఫోన్ మోగుతూనే ఉంటుంది, ఎక్కడి నుంచో మెసేజ్ రావడం లేకపోతే ఫోన్ రింగ్ అవ్వడం, ఆన్సర్ చేయడం, ఈవెన్ బెడ్లో ఉన్నా లేకపోతే నిద్రపోతూ ఉన్న ఫోన్లు మనం డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. సో మోడర్న్ లైఫ్లో ఆ రెస్ట్ అనేది కంప్లీట్గా తక్కువైపోయింది.
మీరు 10ంటికి పడుకొని పొద్దున 5ంటికి 6ంటికి లేకపోతే కనుక 7 నుంచి 8 గంటలు నిద్ర మీకు లేకపోతే బాడీలో జరిగే రిపేర్ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగదు. సో ఇప్పుడు ఆ రిపేర్ ప్రాసెస్ సరిగ్గా జరగకపోతే కనుక బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు రీజుమినేట్ అయ్యి రీబిల్డ్ చేసుకునే ఈ ప్రక్రియ సరిగ్గా జరగనప్పుడు ఆ డ్యామేజ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దట్ లీడ్స్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డౌన్ ద లైన్. మీకు ఇప్పుడే అర్థం కాదు. సో ఈవేళ సరిగ్గా నిద్రపోకపోతే బాగానే ఉన్నాను కదా, రేపు పొద్దున్న లేచి కాఫీ తాగితే సరిపోతుంది, లేకపోతే అంతా బాగానే ఉన్నాను, నేను సూపర్ మ్యాన్ సూపర్ ఉమెన్ అనుకోవడానికి ఎందుకంటే దిస్ డ్యామేజ్ ఈస్ గోయింగ్ టు రియర్ ఇట్స్ అగ్లీ హెడ్ లేటర్ ఆన్ ఇన్ లైఫ్. ప్రాబ్లీ 3, 4, 5 years తర్వాత మీకు వచ్చే వీటిలో నెమ్మదిగా ఏంటంటే ద వే గాడ్ డిజైన్డ్ అవర్ బాడీ ఇస్ విత్ సో మచ్ రిడెండెన్సీ. అంటే ఏంటంటే ఒకవేళ హార్ట్ అనుకోండి, హార్ట్ సరిగ్గా నెమ్మదిగా కొంచెం దాని హార్ట్ ఫంక్షన్ తగ్గితే కనుక మీకు తెలియదు అసలు. లివర్ లివర్ ఫంక్షన్ కొంచెం తగ్గితే మనకు తెలియదు, ఎందుకంటే అవన్నీ చాలా ఆర్గన్స్ కాబట్టి దాంట్లో రిడెండెన్సీ ఉంటుంది. సో లివర్ దాదాపు 70-80% పూర్తిగా పడైపోయిన దాకా దాని గురించి మనకు తెలియదు. అలాగే హార్ట్ ఫంక్షన్ కూడా అది నెమ్మదిగా తగ్గుతూ 70-80% తగ్గిన తర్వాత కూడా అది కాంపెన్సేట్ చేసే మెకానిజమ్స్ దేవుడు బిల్డింగ్ చేశారు. సో దాని గురించి ఏంటంటే సో ఇవన్నీ కూడా సో ఇప్పుడు డయాబెటీస్ కానీ లేకపోతే బ్లడ్ ప్రెషర్ కానీ వీటన్నిటిని మనం ప్రాపర్గా అడ్రస్ చేయాలంటే జీవన విధానాన్ని, జీవన శైలిని అలాగే మార్చుకోవాలి. అలాగే ప్రాపర్ పోషకాన్ని ఈ బాడీకి అందించినప్పుడు అది ప్రాపర్గా రికవర్ అవ్వడానికి, రీజుమినేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం, బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడేటప్పుడు సాల్ట్ గురించి తప్పకుండా మాట్లాడాలి. ఒకసారి మీరు వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బ్లడ్ ప్రెషర్ ఉందండి అని చెప్తే సాల్ట్ తగ్గించండి అనే మాట చెప్తారు. అది ఎంతవరకు వెళ్ళిందంటే, ఎంత ప్రాచుర్యంలోకి వెళ్ళిందంటే ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా సరే, ఎడ్యుకేటెడ్ కానీ అన్ఎడ్యుకేటెడ్ కానీ, పెద్ద మెట్రోపాలిటన్ సిటీలో ఉండేవాడు కానీ లేకపోతే పల్లెటూరులో ఉండేవాడు కానీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే సాల్ట్ తగ్గించుకోండి, సాల్ట్ తగ్గించాము అని చెప్పి. సాల్ట్ తగ్గిస్తే బ్లడ్ ప్రెషర్ తగ్గదండి. సాల్ట్ తగ్గిస్తే బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. సాల్ట్ తగ్గిస్తే హార్ట్ పాడైపోయే అవకాశం ఉంది. 2015లో జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ అనే ఒక ఫేమస్ యూనివర్సిటీ ఒక మెడికల్ పేపర్ను పబ్లిష్ చేసింది. ఏంటంటే లో సోడియం డయట్స్ could be the reason